మత్తయి సువార్త 5:48. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు యొక్క ధర్మోపదేశము యొక్క ప్రారంభం ఇది. యేసు ప్రభు వారు మత్తయి సువార్త 3వ అధ్యాయములో ఆయన నీటి బాప్తిస్మము పొందాడు. తర్వాత 4వ అధ్యాయములో ఆయన 3 విధములుగా సాతాను యొక్క శోధనలు జయించి తాను పరిశుద్ధుడుగా నిరూపించుకున్నాడు. ఆ తరువాత 5వ అధ్యాయములో కొండమీది ప్రసంగం అని చెప్పబడే ఈ ప్రముఖ ధర్మోపదేశాన్ని ఆయన ప్రారంభిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయములో ఆయన అనేకమైన సంగతులు బోధింపసాగిను అని లేఖనం సెలవిస్తుంది. చాలా సంగతులు చెబుతూ వచ్చాడు ఆయన. చెబుతూ ఈ 48వ వచనములో తన ఉపదేశపు సారాంశము చెబుతూ ఉన్నాడు. 2వ వచనములో ఏమన్నాడు ఆయన ఇలాగూ బోధింపసాగిను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అన్నాడు. తర్వాత దుఃఖపడువారు అన్నాడు, సాత్వికులు అన్నాడు, నీతి కొరకు ఆకలి దప్పికలు గలవారు అన్నాడు. ఈ విధంగా చెబుతూ 13వ వచనములో లోకానికి ఉప్పై ఉండాలి అని చెప్పాడు. ఈ విధంగా ఎన్నెన్నో విషయాలు, సద్భక్తుడు, సక్రైస్తవుడు, దేవుని బిడ్డ, క్రీస్తునందున్న విశ్వాసి కలిగి ఉండవలసిన లక్షణాలన్నీ వరుసగా ఏకరువు పెట్టి చెప్పి 48లో ఆఖరణ కంక్లూడ్ చేస్తున్నాడు. దాని ముగింపు మాటలు చెబుతున్నాడు, మీరు పరిపూర్ణులుగా ఉండేదారు. అంటే అర్థం ఏంటంటే, అంతకు మునుపు చెప్పిన సంగతులన్నీ కూడా పరిపూర్ణ క్రైస్తవుడి లక్షణాలు అని అర్థం. 5వ అధ్యాయము 3వ వచనము నుండి 2-3 వచనాల నుండి చిట్ట చివరికి 47వ వచనం దాకా ఉన్న లక్షణాలన్నీ కలిపితే ఎవరు తయారవుతున్నారు చెప్పండి? పరిపూర్ణుడు తయారవుతున్నారు. పరిపూర్ణుడు. మనము పరిపూర్ణులము కావాలి అనే కోరిక మనకుంటే ఈ లక్షణాలను మనము సంతరించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 21వ వచనము చూడండి. యూదా అధికారితో, ఐశ్వర్యవంతునితో యేసయ్య మాట్లాడుతూ ఈ ప్రశ్న వేశాడు. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడలా, చాలు, నీవు పరిపూర్ణుడివి కావాలని కోరుకుంటున్నట్లయితే ఇలా చెయ్యి అని చెప్పాడు. చెప్పే పని వాడు చేయలేదు. నువ్వు పరిపూర్ణుడివి కావాలని కోరిక నీకుంటే ఇలాగా చెయ్యి. చెప్పిన పని వాడు చేయలేదు అంటే వాడికి ఏం కోరిక లేదన్నమాట. పరిపూర్ణుని కావాలనే కోరిక లేదు. చాలా మంది క్రైస్తవులకు రక్షింపబడాలనే కోరిక ఉంది కానీ పరిపూర్ణం అవుదామనే కోరిక లేదు. నరకం తప్పించుకుంటే చాలు అనే కోరిక ఉంది కానీ నేను సంపూర్ణుని కావాలి అనే కోరిక లేదు. ఏదో యుగయుగాల చిత్రహింసలు తప్పించుకుంటే చాలు, నరకపు బాధ నుండి తప్పించుకుంటే నాకు అంతే చాలు అనుకుంటున్నారు తప్ప దేవుని వలె నేను సంపూర్ణ వ్యక్తిగా మారాలి అనే హై కాన్సెప్ట్ అండ్ గోల్ చాలా మందికి లేదు. ఉన్నతమైనటువంటి భావన, ఆశ, గురి, లక్ష్యము చాలా మందికి లేదు. జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నారు? ఈ లోకంలో ఇబ్బంది లేకుండా బ్రతకాలి, జబ్బులు, అప్పులు, కష్టాలు లేకుండా బ్రతకాలి, చచ్చిపోయిన తర్వాత మోక్షరాజ్యంలో ఉండాలి.
యుగయుగాలు అగ్నిగుండములో చిత్రహింసలు పడకుండా పరలోకంలో నెమ్మదిగా ఉంటే చాలు. అదే చాలా మందికి ఉన్నటువంటి కోరిక. కానీ మనకు ఉండవలసిన కోరిక అది మాత్రమే కాదు. మనకు ఉండవలసిన కోరిక ఏమిటంటే పరిపూర్ణాన్ని కావాలి అనే కోరిక మనకు ఉండాలి. ఆ కోరిక లేనందుకే వీడు పరలోక రాజ్యములో ప్రవేశించకుండా తప్పిపోయాడు. ఎవడు? యవనస్తుడైన అధికారి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 22వ వచనము చూడండి. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. ఆ మాట విని వాడు వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. యేసు దగ్గరికి వచ్చి వాడేం 16లో వచ్చాడు, 22లో వెళ్ళిపోయాడు. చాలా ధనవంతుడను, నీతిమంతుడను, ఆజ్ఞలన్నీ పాటించుచున్నవాడను, ధర్మశాస్త్రమును బట్టి అనింద్యుడను, ధనము గలవాడను, హోదా గలవాడనని చాలా తక్కువగానే వచ్చాడు. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తున్నట్ట? వ్యసన పడుచు వెళ్ళాను. వచ్చేటప్పుడు ఏం ప్రశ్న కలిగి వచ్చాడు? నిత్య జీవమును పొందుటకు నేను ఏ మంచి కార్యము చెయ్యవలే? ఏమండి? నిత్య జీవాన్ని పొందటానికి ఏ మంచి కార్యం చేయాలి అనే ప్రశ్నతో వచ్చాడు. ఆఖరికి వ్యసనముతో వెళ్ళాడు. ఎందుకొరకంటే ఒరే, నిత్య జీవాన్ని పొందడానికి నీవు అర్హుడవు కాదు రాపో అని యేసయ్య నిరూపించాడు. నిత్య జీవాన్ని పొందడానికి నీవు అర్హుడవు కాదు అని నిరూపించాడు కనుక నేనేదో గొప్పవాణ్ణి అనుకున్నాను, నేను అయోగ్యుడని ఇతడు నిరూపించాడే అని వ్యసన పడుచు వెళ్ళిపోయాడు. నిత్య జీవార్థి అయిన ఐశ్వర్యవంతునికి యేసయ్యకు సంవాదం జరిగినప్పుడు చుట్టుపక్కల చాలా మంది జనం ఉన్నారు. ప్రైవేట్ గా ఎక్కడో జరగల డిస్కషన్, శిష్యుల ముందే జరిగింది. 22లో వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే 23లో యేసు తన శిష్యులను చేర్చి ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించిన దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇంతమంది ముందు నా గాలిపోయిందే అని వాడు కొంచెం వ్యసన పడుచు వెళ్ళిపోయాడు. ప్రియులారా, నిత్య జీవమునకు నీవు వారసుడవే, నీవు యోగ్యుడవే అనే సర్టిఫికేట్ పొందకుండానే వీడు వెళ్ళిపోయాడు. అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నావా బాబు? వెరీ గుడ్, షహబాష్. ఇది నీకేం తక్కువ? నిత్య జీవానికి దొరికినట్టే, డోంట్ వరీ, గో అండ్ బీ హ్యాపీ అని యేసయ్య చెప్తాడేమో అనుకున్నాడు వాడు. నీకు నిత్య జీవం ఎక్కడి రానికి అసలు పరిపూర్ణుణ్ణి కావాలన్న కోరికే లేదు. అర్థమైందా? 16వ వచనంలో వాడి కోరిక ఏంటంటే నిత్య జీవము నేను పొందితే చాలు. కానీ 21వ వచనంలో యేసయ్య చెబుతున్న పాఠం ఏంటంటే, బాబు నీకు ఉండాల్సిన కోరిక అది కాదు, పరిపూర్ణుణ్ణి కావాలనే కోరిక నీకు ఉండాలి. దేవుని బిడ్డలారా, మనం పరిపూర్ణం కావలసిన అవసరం ఏమిటో ఈ 5వ అధ్యాయం 48లో చెబుతున్నాడు. మనం పరిపూర్ణం ఎందుకు కావాలి, పరిపూర్ణుని కావాలనే కోరిక ఎందుకు ఉండాలి, అవసరం ఏంటో చెబుతున్నాడు. అదేమిటంటే నీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. ఆయన పరిపూర్ణుడు గనుక మనము కూడా పరిపూర్ణులుగా ఉండాలి. ఆయన పరిపూర్ణుడైతే మనం ఎందుకు పరిపూర్ణులుగా ఉండాలి? తండ్రి పోలికలు పిల్లలకు రావా? మీ పరలోకపు తండ్రి పోలిక మీకు రాకపోతే ఎలాగా? కనుక మొట్టమొదట ఆత్మ సంబంధమైనటువంటి జీన్స్, దేవుని జీన్స్ మనలో ఉన్నాయి కాబట్టి తప్పకుండా తండ్రి పోలిక మనకు రావాలి. మరో విధంగా చెప్పుకుంటే
ఆయనతో మనము యుగయుగములు సహజీవనం చేయబోతున్నాం కనుక పరిపూర్ణమైన వానితో సహజీవనం చేయాలంటే చాలా కష్టము. మనము కూడా పరిపూర్ణులం కావాలి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజలై ఉండురు. కాపురము చేయును అనంటే ఈ భూమి మీద ఎన్నో స్నేహ సంబంధాలు చుట్టరికాలు ఉన్నా భార్యాభర్తల సంబంధము కంటే సన్నిహితమైన సంబంధం ఏదీ లేదు. ఇన్ ఆల్ హ్యూమన్ రిలేషన్షిప్స్, the relationship between the husband and wife is the closest and the most intimate relationship. భార్యాభర్తల కంటే దగ్గరి బంధం ఏది ఉండదు. ఎన్నో అంత దగ్గరి సంబంధము సృష్టికర్తతో క్రైస్తవ భక్తులకు కలగబోతున్నది. అది దేవుడు మనకు నిర్ణయించిన మహిమగల పదవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే పరిపూర్ణమైన వ్యక్తితో మనము యుగయుగాలు కాపురం చేయాలి. కాబట్టి మనం కూడా ఏమై ఉండాలి? జర్మనీ దేశం నుంచి వచ్చిన ఒకనికి మన ఊర్లో లంబావి తాండా నుంచి ఒక అమ్మాయిని తెచ్చి పెళ్లి చేసినాం అనుకోండి. ఇక వాళ్ళ కాపురం ఎట్లుంటది? పెళ్లి చేసేటప్పుడు ఈడు జోడు చూస్తాము, తర్వాత వారి యొక్క హోదా, వాళ్ళ తాహతు, వాళ్ళ అంతస్తు, మన అంతస్తు కూడా. అలాగే సృష్టికర్త అయిన దేవుడు మనల్ని పెళ్లి చేసుకుంటాడు తప్పకుండా. మనం వేరే జాతి అయినా చేసుకుంటాడు, కానీ మనము ఆయన ఒకే కల్చర్లో ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ కల్చర్ గ్యాప్ ఉండొద్దు. ఆ శుభ్రత వేరు, ఈ శుభ్రత వేరు, కానీ ఒకే రకమైనటువంటి జీవన విధానము అలవాటైనప్పుడు వేరే వేరే జాతులు ఉన్న వాళ్ళు కూడా చేసుకుంటారు. ఇప్పుడు సోనియా గాంధీ ఇటాలియన్, రాజీవ్ గాంధీ ఏమో ఇండియన్. వాళ్ళు హాయిగా కాపురం చేశారు. ఇప్పుడు ఆమె అమ్మమ్మ కూడా అయిపోయింది. వేరే జాతులు చేసుకోవచ్చు, కానీ జీవన విధానము ఒకరికొకరికి మ్యాచ్ అయ్యేటట్టు ఉండకపోతే ఏమవుతుంది? రేపు సమస్యలు వస్తాయి. ఎందుకు ఈ విషయం చెప్పానంటే, ఈ భూమి మీదనే అమెరికా వాళ్ళు ఇండియా వాళ్ళని చేసుకుంటే కష్టము, ఇండియాలోనే ఒక కులమోడు ఇంకోటి చేసుకుంటే కష్టం అయితే, ఆ తేజోవాసి అయిన పరిశుద్ధుడు, పరిశుద్ధుల్లోకెల్లా పరిశుద్ధుడైన దేవుడు మనల్ని పెళ్లి చేసుకుంటే కల్చర్ ఎంత గ్యాప్ వస్తుందండి. కాబట్టి ఆ పరిపూర్ణుని చేసుకోవడానికి ఈ భూమి మీద మనం ఏమై ఉండాలట? పరిపూర్ణులమై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక గ్రహవాసి ఇంకో గ్రహవాసిని పెళ్లి చేసుకుంటే ఎట్లుంటది? మరి ఏ లోపము లేని పరిశుద్ధుడు మనలను పెళ్లి చేసుకుంటే కాపురం ఎలా ఉంటుంది? ఆదివారం వచ్చి ఆరాధించి వెళ్ళిపోయేది వేరు, అనుక్షణము ఆయనతో జీవితం పంచుకునేది వేరు. అందుకే మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండాలి, ఉండెదరు అని చెబుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక పరిపూర్ణం కావాలనే కోరిక ముందు మనకు ఉండాలి. ఆ తరువాత ఆ కోరిక మనకు ఉన్నట్లయితే పరిపూర్ణుడు అనగా ఏమిటో ఇక్కడ నిర్వచనం చెబుతున్నా. మత్తయి సువార్త 5వ అధ్యాయము పరిపూర్ణుడు అనగా అర్థమేమిటో చెబుతున్నా. మొట్టమొదటి విషయం దేవుని బిడ్డలారా, 29వ వచనం, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతర పరచిన ఎడల దానిని పెరికి నీ యొద్ద నుండి పారవేయుము. 30వ వచనం, నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతర పరిచిన ఎడల, కాకుండా ఏదైనా ఒక దృశ్యమును చూశాడు అనుకోండి, ఎవరైనా ఒక కన్నుతోనో 2 కళ్ళతో చూస్తారా? ఎడమ కంటితో చూడకుండా కుడి కంటితోనే చెడ్డ చూపెట్ట చూడగలడు, మూసుకుంటే తప్ప. ఒక కన్ను మూసుకొని చూస్తే తప్ప అప్పుడు ఒక్కటితోనే పాపం చేసినట్టు.
మామూలుగా చూస్తే మాత్రం ఆటోమేటిక్గా ఏమవుతుంది? రెండు కళ్ళు తప్పు. మరి రెండు కళ్ళు కాకుండా ఒక కుడి కన్నే తప్పు చేయడం ఏంటో మరి. నీ ఆత్మీయ జీవితానికి నీ కుడి కన్ను అభ్యంతరకరమైతే అన్నావు. దేవుని బిడ్డలారా గమనించండి, 29లో అంటాడు, నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ దేహ అవయవముల్లో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా. అలాగే నీ కుడి చెయ్యిని అభ్యంతరపరిచిన ఎడల దాని నరికి నీ యొద్ద నుండి పారవేయుము. నీ దేహమంతా నరకములో పడకుండా నీ అవయవముల్లో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా అంటాడు. అంటే పరిశుద్ధత కోసం అవసరమైతే నీ శరీరములోని అవయవములనైనా నరికేసుకోవడానికి నీవు సిద్ధముగా ఉండాలి. దీనికి అర్థం ఏంటంటే, నీ శరీరములోని అవయవములను, నీ శరీర ఆరోగ్యమును, శరీర సౌఖ్యమును నువ్వు ప్రేమించిన దానికంటే, నీ శరీర క్షేమమును నువ్వు ప్రేమించిన దానికంటే ఎక్కువగా పరిశుద్ధతను ప్రేమించాలి. పరిశుద్ధతను ఎక్కువగా ప్రేమించాలి. పరిశుద్ధతే ముఖ్యం, నా శరీరం ముఖ్యం కాదు. పరిశుద్ధతే ముఖ్యం, నా ఆరోగ్యం ముఖ్యం కాదు. పరిశుద్ధతే ముఖ్యం, నా సుఖం ముఖ్యం కాదు. నా శరీరం అంతా నాశనమైనా పర్వాలేదు, నా ఆత్మ రక్షింపబడితే చాలు. ఎవరైనా చేయి నరుక్కోవడానికి ఇష్టపడతారా? కన్ను పెరుక్కోవడానికి ఇష్టపడతారా? అమ్మమ్మో నా చెయ్యి, అమ్మో నా కన్ను అంట. నీ చెయ్యి తీసారు కొంచెం నరుకుతా అంటే ఇస్తామమ్మ, ఇయ్యము. అమ్మమ్మో నా చెయ్యి వెనక్కి తీసుకుంటా. అమ్మో నా చెయ్యి, నా కాలు, నా ఒళ్ళు, అవే వాళ్ళన్నీ భద్రంగా ఎక్కడెక్కడ భద్రంగా కాపాడుకుంటాం. దేవుని బిడ్డలారా, ఈ శరీర అవయవాలు కాపాడుకోవాలి ఎంత ఆరాట పడుతున్నామో అంతకన్నా ఎక్కువ పరిశుద్ధత కాపాడుకోవాలని మనం ఆరాటపడాలి. పరిశుద్ధత కోసం అంత ఆశ లేనివాడు పరిపూర్ణుడు కాదు. ఇది మొదటి విషయం. పరిశుద్ధత కొరకు ఏముండాలి? మనకు ఆరాటము, ఆశ, దాహం ఉండాలి. నీ జీవితంలోని మొదటి కోరికలో కావాలి, నేను పరిశుద్ధుణ్ణి కావాలి అనే కోరిక నీ హృదయంలో అత్యంత ప్రధానమైన కోరికై ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 41వ వచనం, ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళు. ఇప్పుడు ఏమొస్తుంది, నాకు వేరే పని ఉందిలే అని. ఏం పని ఉండదు దీనికి. ఇతరుల కోసం కష్టపడాలంటే ఇష్టం ఉండదు కొంతమందికి. ఒకడు మైలు దూరం రమ్మంటే మైలు దూరం పోవడమే కాదు, ఎందుకన్నా ఆ 2 మైలు కూడా వస్తా అని వెళ్ళాలి. ఇతరుల కోసం కష్టపడడానికి ఇష్టపడి ఉండుట, ఇతరుల కోసం శ్రమ పడడానికి సిద్ధ మనస్సు కలిగి ఉండుట పరిపూర్ణ వ్యక్తిత్వములో ఒక విడదీయరాని భాగం. ఈ క్రమంలో కొంత గాయము, కొంత నష్టము జరుగుతుంది, అయినా పర్వాలేదు. అది పరిపూర్ణమైన వ్యక్తిత్వములో ఎవడైనా రమ్మంటే నువ్వు వెళ్తావు అన్నమాట. అన్న కొంచెం పనుంది, ఇక్కడ దాకా మెయిన్ రోడ్ దాకా వస్తావు తోడుగా అని అంటే మెయిన్ రోడ్ తక్కువ దూరం ఉందా? రానుకుని 2 కిలోమీటర్లు తినదు కాస్త దీనికి అరిగిపోతుంది. ఎందుకు బాబు నేను నీ పనుంటే నువ్వు నేను ఎందుకు రావాలి అని సాధారణంగా మనుషులు నిరాకరిస్తారు. కానీ పరిపూర్ణుడైన వ్యక్తి అలాగెన్నడూ కూడా నిరాకరించడు. 1 మైలు రమ్మంటే ఇంకో మైలు కూడా వెళ్ళాలి. ఇతరుల కోసం మనం కష్టపడాలి. 3వదిగా 42, నిన్ను అడుగువానికి నిన్ను అప్పు అడుగబోరు వాని నుండి నీ ముఖము త్రిప్పుకోవద్దు. ఎవడైనా అప్పు అడుగుదామనే ఉద్దేశంతో వస్తున్నాడు అనుకోండి, మన దగ్గర అప్పుడే డబ్బులు వచ్చినాయి మన దగ్గర. ఏదో పాతకాలం అరియర్స్ వచ్చినాయో, చిట్ ఫండ్ లేపుకున్నామో, వ్యాపారంలో లాభం వచ్చిందో,
మన బ్యాంకులో 10 లక్షలు ఉన్నాయి. ఒకరికేమో ఇంట్లో భార్య గుండె జబ్బు ఆపరేషన్, కూతురు పెళ్లి చేశాడు, అల్లుడు గారు కట్నం బకాయి పడ్డా మామ అని అడుగుతున్నాడు, కూతురు మళ్ళీ కాపురమాని ఇంటికి వచ్చేసి కొన్ని గొడవలు జరుగుతున్నాయి, ఇంట్లో డబ్బు అవసరంలో ఉన్నాడు గురుడు, అందరికీ తెలుసు. మన దగ్గరే 10 లక్షలు ఉన్నాయి బ్యాంకులో. వాడు ఎదురుగుండా వచ్చి హడావుడికి వస్తున్నాడు అనుకో, ఆ నడక, ఆ వేగము, ఆ ఆరాటము చూస్తే అమ్మ బాబోయ్ వీడు నా మీదేదో బాంబు వేసేటట్టే ఉంది. నా బ్యాంకులో 10 లక్షలు ఉన్నాయని వీడికి ఎవడో చెప్పి తగలనట్టుంది. వాడు వస్తుంటే ఎట్లబ్బా పక్క సందులోకి ఎట్లా పోయి పారిపోయే అవకాశం ఉందా అని ఎటో తప్పించుకుంటారు కొంతమంది. తప్పించుకునే అవకాశం లేదనుకో, వాడు చూడనంటే నటించి ఏం సుబ్బారావు ఏంటి ఇందాకేమో చెప్తున్నావు, మీరేం చెప్పలేదు అంటాడు. వాడు చెప్పకూడదు, ఇప్పుడు చెప్తాగలరా? వాడి దగ్గరకు వచ్చి నిలబడి అంటాడు చూడమని. అసలు చూడొచ్చేస్తుంది వీడికి, ఆ గొంతు సవరింపులు వినబడవు. అలాగా అది మాట్లాడి పక్క అలా వెళ్ళొద్దాం పదా కొంచెం పనుందని వీడిని అవార్డు చేద్దామని ఎంత కష్టం. అవసరం వాడిది పాపం. వాడు వెనుకొండి పడుకొని చెక్క వాడి అంగి చొక్కా ఊడొచ్చేలాగా లాగుతాడు, ఇస్తాడు లాగి. ఏమండి ఓసూరు గారు కొంచెం 10,000 కావాలి నాకు. అరే మీరా మిమ్మల్ని చూడలేదు, అదే చూసే ఇంత నాటకం ఆడాను. అర్థమైందా? చూసే ఇంత నాటకం. అప్పుడు ఎవరైనా వస్తుంటే ఎవరైనా ఎందుకు ముఖం చాటేస్తారు నాకు చెప్పండి. మళ్ళా వీడు ఇస్తాడో ఇంకోడు, అదే భయం కదా. ఇలాంటి నమ్మదగనటువంటి గూడనటువంటి లోకములు, అపనమ్మకస్తుల లోకములు యేసయ్య ఉపదేశం ఏంటంటే అప్పు అడగగూరు వారి నుంచి ముఖం తిప్పేసుకోవద్దు. ఈ లోకం ఎటువంటి లోకము? అపనమ్మకస్తుల లోకము, నమ్మడానికి వీలు లేని లోకం, మోసగాండ లోకం ఇది. అవునా? అవసరం ఉండి ఒకడు వస్తుంటే, అప్పడగడానికి అవసరం ఉండి ఒకడు వస్తూ ఉంటే ముఖం చాటు చేయొద్దన్నాడు. దానికి అర్థం ఏంటంటే ఇతరుల కొరకు మనం నష్టపోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ముందేం చెప్పే, ఇతరుల కోసం కష్టపడడానికి, శ్రమ పడడానికి సిద్ధంగా ఉండాలి. రెండవదిగా ఇతరుల కోసం నష్టపడడానికి కూడా మనం సిద్ధముగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఇది 3 విషయాలు చెప్తాను. మొదటి విషయం ఏంటి? మన శరీర అవయవాలను కాపాడుకోవాలని ఆరాటపడిన దానికంటే ఎక్కువగా మన పరిశుద్ధతను కాపాడుకోవాలని మనం ఆరాటపడాలి. రెండవదిగా ఏం చెప్పాను? ఇతరుల కోసం మనం కాస్త శ్రమ పడడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. తర్వాత ఇతరుల కోసం కొంచెం నష్టపోవడానికి కూడా ఇష్టపడాలి. 4వ విషయం చెబుతున్నాను, మాటకు కట్టుబడి మనం ఉండాలి. 37వ వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనం. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను, వీటిని మించినది దుష్టుల నుండి పుట్టినది. అరే, మాటకు కట్టుబడి జీవితం మనం కలిగి ఉండాలి. మన మాట మీద మనం నిలబడాలి. అవునంటే అవును, కాదంటే కాదు. ఇక ఏ కాగితం అక్కర్లేదండి. ఫలానా మనిషి అన్నాడంటే ఇక దేవుడు చెప్పినంత విలువ. ఆయన మాట తప్పితే సూర్యుడు పడమట ఉదయిస్తాడు, ఇక రేపని తూర్పున కాకుండా. సూర్యుడు పడమట ఉదయించడం ఎంత అసంభవమో, ఫలానా క్రైస్తవుడు మాట తప్పడం అంత అసంభవం అని లోకము మనకు చెప్పుకోవాలి. నీతిమంతుడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. అవును అన్నాను, ఈ పని చేస్తాను అన్నాను,
తర్వాత ఆలోచిస్తే చాలా నష్టం కలుగుతుంది. ఏదో మాట ఉద్రేకానికి వచ్చేసి అనేసా, మాట వరుసకు ఒక విధమైన ఉద్రేకానికి లోనై ఆవేశానికి లోనై అనేసా. తర్వాత ఆలోచిస్తాం, బాబు బోళ్ళంత నష్టం కలుగుతుంది, ఇప్పుడు ఏం చేయాలి? బ్రదర్, నేను చెప్పినప్పుడు ఇట్లా అనుకోలేదు, అనుకున్నంతకంటే ఇప్పుడు ఎక్కువ నష్టం అవుతుంది కాబట్టి నేను నా మాట వెనక్కి తీసుకుంటున్నాను. మాట ఇట్లా వెనక్కి తీసుకుంటాం, నోట్లో నుంచి పోయిందా అని ఇట్లా బయటకు వచ్చేసింది అంటే అసలు మళ్ళీ వెంట పోయి తుపాకి తూటా పోయినట్టు మళ్ళీ వస్తుందా మాట రాదు వెనుకకు. అవును అన్నావు, నీ మాట నువ్వే భంగం చేసావు. కనుక నష్టము కలిగిన మాట తప్పకూడదు. అలాంటి వ్యక్తిత్వము క్రైస్తవునికి ఉండాలి. లేకపోతే వాడు ఏం కావాలన్నమాట, పరిపూర్ణుడు కాదు. ఈ భయంకరమైన బోధంతా చేసి ఆఖరిని ఏమంటాడు, అయ్యా ఇది మాకు సాధ్యమా అనంటే, నీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడై ఉన్నాడు కనుక మీరు పరిపూర్ణులుగా ఉండగలరు. ఇలాంటి పరిపూర్ణ వ్యక్తిత్వం కలిగిన మనుషులుగా ఎదగడానికి కావలసిన స్పిరిచువల్ జీన్స్ మీ లోపల ఉన్నాయి. మీ తప్పగా పరిపూర్ణులు అవుతారని చెప్తారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మనకందరికీ కూడా ఈ ఉన్నత శిఖరం మీదికి ఎదగడం సాధ్యమే, తప్పకుండా సాధ్యమే. ఈ ఔన్నత్యమును అందుకోవడం మనకు సాధ్యమే. ఎందుకు సాధ్యమో, మన పరలోకపు తండ్రి ఈ చుట్టరికై ఉంది, మర్చిపోవద్దు. దేవుడు మన సృష్టికర్త మాత్రమే కాదు, తన ఆత్మీయ జన్యువుల చేత, ఆత్మీయ విత్తనము చేత మనల్ని కన్నటువంటి తండ్రి, కన్న తండ్రి. ఒక రాజుగారి కుమారులు రాజు రక్తం ఎలాగుందో, ఒక కోటీశ్వరుని కుమారులు కోటీశ్వరు రక్తం ఎలాగుందో, సింహము పిల్లలు సింహం యొక్క రక్తం ఎలాగుందో, మీలో నాలో దేవుని రక్తం అలాగుంది. దేవునికి స్తోత్రం కలుగునగా. కాబట్టి మనం పరిపూర్ణం కాగలమా కాలేమా అని అడిగితే గెలలేము అంటున్నాడు. అంటే గలంబు కానీ నిజంగా జరిగింది. ఇది నేను నవ్వించడానికి అనడం లేదు, నిజంగానే. గలమా లేమా అంటే గలలేము సార్. మా జేకబ్ తాతగారి సంఘంలో జరిగింది ఇది. గలమా లేమా అంటే గలలేము సార్ అంటే, ఇక గలం అంటే ఒక బాధ, లేమంటే ఒక బాధ అని రెండు చెప్తున్నాం. గలలేమని మీరు చెప్పండి, మనం సంపూర్ణము కాగలమా లేమా కాలేమా? తప్పకుండా కాగలము. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని బట్టి కాగలం. పరలోకపు తండ్రి యొక్క రక్తం మన లోపల ఉంది కాబట్టి దేవుని స్తోత్రం కలుగునుగా. ఆయన విత్తనానికి పుట్టాం కాబట్టి, పరిపూర్ణుడు యొక్క విత్తనానికి పుట్టాం కనుక తప్పకుండా మనం పరిపూర్ణలో కాగలము. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నా కొడుకు నెత్తుకుపోయి ఎక్కడో పెంచుతున్నారు. మన డెక్కన్ క్రానికల్లో వాడి ఫోటో వేసి, వాడేదో మంచి వక్త అయ్యాడు, ఉపన్యాసం ఇస్తుంటే వాడికి ప్రైజ్ వచ్చిందట, వాడి ఫోటో వేశాడు. నాకు చూపెడితే నేనేం ఆశ్చర్యపడలేదు. అదే మరి కిస్తా బేటా హాయిస్తుంది. ఎవరి కొడుకు అనుకున్నారు మరి? లేదు, ఇన్ని మాటలు ఉన్నాయి నా కొడుకు, కొన్ని మాటలు చెప్పొద్దా? మొన్న ఎక్కడ కూర్చొని లక్ష్మణ్ వాళ్ళ ఇంటి అనుకున్నా, కూర్చొని మాట్లాడుతున్నా. అప్పుడప్పుడు వాకింగ్ అటు ఇటు పోయి బిడ్డ కొంచెం ఛాయ్ పెట్టి అని పోతా ఉంటా. పాపం నేను పోగానే ఛాయ్ పెట్టిస్తా సుజాతమ్మ. ఇక నాకు ఫోన్లు కూడా ఫోన్లు వస్తున్నాయి. బిడ్డతో ఏం మాట్లాడలేదు, ఎవరితో నేను పాస్టమ్మతో కూడా ఈ మధ్య సరిగా మాట్లాడలేదు. ఇట్లా అని పిలిచి వాళ్ళ పక్కన కూర్చోబెట్టి ఫోన్లో మాట్లాడడం. సుజాతమ్మ అంటే, నాన్న నీకు ఇన్ని మాటలు ఎట్లొచ్చినాయి నాన్న?
ఇన్ని మాటలు ఎట్లా నేర్చుకున్నావు నాన్న నువ్వు అని అడుగుతుంది. అంటే ఇన్ని మాటలు పుట్టమైతుంది. మరి నా కొడుకు కొన్ని మాటలన్నా మాట్లాడరా? నా దృష్టిగా చూపెడితే నేను ఏం ఆశ్చర్యపడ్డా. నాకు తెలుసులే ఇది వాడి మాటలు పుట్టమైతుంది. మరి నా కొడుకు కొన్ని మాటలన్నా మాట్లాడరా? నా దృష్టిగా చూపెడితే నేను ఏం ఆశ్చర్యపడ్డా. నాకు తెలుసులే ఇది వాడు చిన్నప్పుడే కొన్నప్పుడు పాస్టమ్ గారు అడిగింది ఏంటంటే, నువ్వు పెద్దగైన తర్వాత డాడీలాగా సేవ చేస్తావా అంటే, డాడీలాగా ఎందుకు సేవ చేస్తావు? నేను నాలాగానే చేస్తాను. అదే డేటా చూస్తే ఆ విత్తనం ఎక్కడ పోతుంది? వాడిని అమెరికాలో పోయి పెంచినా కూడా ఆ లోపల నుంచి ఆ విత్తనాన్ని తీసేయడం ఎవరికి చేత కాదు. దేవుని స్తోత్రం కలిగిన కాక చేతన వద్దా? ఎక్కడికన్నా పోయి చంద్రమండలంలో తిరిగినా కూడా వాడు ఈ లాంగ్వేజ్ మాట్లాడతాడు. భూమి మీద మనం పెరిగినా మనం దేవుని లాంగ్వేజే మాట్లాడాలి. అది నేను చెప్తున్నా. అర్థమైందా? మనం ఎక్కడున్నా కూడా ఈ విత్తనం ఎక్కడిది? పరలోక సింహాసనము మీద కూర్చుంది పరిపాలించుతున్న చక్రవర్తి విత్తనం మన లోపల ఉంది. దేవుని స్తోత్రం కలిగిన కాదు. మామూలు మనుషులు కానీ మాట్లాడకండి. నాకు సిగ్గేస్తుంది కొంతమందిని చూస్తుంటే. దే టాక్ జస్ట్ లైక్ ఎన్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్. మామూలు మనుషుల్లాగా మాట్లాడితే ఏమిటండి? ఆ రారాజు కడుపును పెట్టి కాస్త పర్వము నిలబెట్టండి. రాచరికపు భాష నేర్చుకుంది. దేవుడి స్తోత్రం కలిగింది కానీ. హల్లెలూయా. దేవుని బిడలారా, మన దేవుడు మనలోంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నది, ఎదురు చూస్తున్నది ఈ పరిపూర్ణ క్రైస్తవ్యము. ఎన్నో విషయాలు చెప్పాడు ఇక్కడ. దయచేసి మత్తయి సువార్త 5వ అధ్యాయము 24వ వచనము చూడండి. 23 నుండి చూడండి దయచేసి. నీవు బలిపీఠము వద్ద అర్పణను నడిపించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏదైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడను. అటు తర్వాతనే వచ్చి నీ అర్పణను అర్పించు. సత్క్రైస్తవుని యొక్క ప్రథమ కోరిక, ప్రథమ వాంఛ ఏమై ఉండాలంటే అందరితో సమాధానము మనకు ఉండాలి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం చూడండి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు యత్నించుడి అన్నారు. అందరితో ఏం కలిగి ఉండాలి? 12-14 చూడండి. సమాధానము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరితోనూ సమాధానము పరిశుద్ధతయు కలిగి ఉండడానికి మీరు ప్రయత్నించండి. సమాధానం అవసరం. మీరు ప్రార్థన కొరకు మోకరించినప్పుడు దయచేసి వినండి జాగ్రత్తగా. ప్రార్థన కొరకు మోకరించినప్పుడు ఎవరికో నీ మీద వెళ్ళినట్లు అంటే నీకెవరి మీద ఉన్నట్టు కాదు. ఆ లాంగ్వేజ్ గమనించాలి. మీకు మీ సహోదరుని మీద విరోధం ఏమైనా ఉంటే అనలేదు. మీ సహోదరునికి మీ మీద ఉంటే. కొంతమంది అంటారు ఏంటంటే, నాకు వాళ్ళకి నా మీద ఏముందో నాకు అవసరం లేదండి, నాకు మాత్రం ఎవ్వరి మీద లేదు. ఇది ఏం చదువో నాకు అర్థం కాదు. సరే బైబిల్ సరిగ్గా చదవండి. నీకెవ్వరి మీద ఉండేది కాదు, నీకు ఉండనే కూడదు. నీకు విరోధం ఉండొద్దు, కానీ వాళ్ళకు ఉందనుకో, మరి రానుకుంటే నేనేం చేయాలి సార్? అంటే ఏం చేయాలంటే ఆ చెడు అభిప్రాయము, ఆ బాధ తీసేయడానికి నీ వంతు ప్రయత్నము తప్పకుండా చేయాలి. నువ్వు చెప్పినా, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నా, క్షమాపణ చెప్పినా వాడు వినకపోతే వాడి కర్మ. కొంతమంది కలహప్రియులు ఉంటారు, కొంతమంది సమాధానం ఇష్టం లేదు, కొట్లాటే ఇష్టం. అట్లాంటి వదిలేయండి. దాని సమాధానము కొరకు నీ ప్రయత్నం నువ్వు చేశావా? సమాధానమును ప్రేమించని వాడు సంపూర్ణుడు కాడు. అందరితో వాడు ఎవడైనా సరే, అన్యుడు కానీ, విశ్వాసి కానీ, భక్తుడు కానీ, భక్తిహీనుడు కానీ, అన్నయ్య అలా కాదు, నా మీద మీరు అలా పెట్టుకోకండి, నేను మీకు ఏమైనా బాధ కలిగించుంటే క్షమించండి,
యాకోబు పోయి ఏసావును ఎదుర్కొనేటప్పుడు 7 సార్లు సాగిలపడ్డాడు. అల్లంత దూరాన ఏసావు ఉన్నాడు అన్నయ్య, ఇంత దూరాన యాకోబు ఉన్నాడు. ఒకసారి సాష్టాంగ పడి దండం పెట్టి లేచి 4 అడుగులు వేసి మళ్ళీ సాష్టాంగ పడి మళ్ళీ లేచి 7 సార్లు సాగిలపడి, అరే తమ్ముడా, చిన్నతనములో ఏదో జరిగిందిరా, దానికి ఈనాడు ఇంత భయపడుతున్నావు ఎందుకు, అంత క్రూరుంది అనుకున్నావా అని ఏసావు వచ్చి యాకోబు మీద పడి భోరమని ఏడ్చాడు, కావలించుకొని వచ్చాడు. తమ్ముడా, నేనంత క్రూరుణ్ణి కాదురా, భయపడదు. దేవుని ముఖము చూసినట్లుగా నా ప్రభు ముఖము చూసి త్వరబెట్టి నన్నే కవల పిల్లలు ఒకే కానుపులో పుట్టారు, కలిసి ఆడుకున్నారు, పాడుకున్నారు, పెరిగారు. ఏసావును గురించి లేఖనము భ్రష్టుడు వ్యభిచారి అని మాట్లాడుతుంది. అయినా యాకోబు ఒక గాడిదను వాడుకున్నాడు, దవడ ఎముకను వాడుకున్నాడు. ఈ లోకములో ఒక చిన్న పిల్లవాడిని ఆయన వాడుకున్నాడు. నయమాన్ ఇంట్లోని ఒక పసిబిడ్డ చిన్న పాపను ఆయన వాడుకున్నాడు. దేవుని బిడ్డలారా, మట్టిని వాడుకున్నాడు, నీళ్లను వాడుకున్నాడు. మారాలోని చేరైన నీళ్లను మధురముగా మార్చడానికి ఒక చెట్టు కొమ్మను వాడుకున్నాడు. ఎవరిని వ్యర్థురా అనొద్దు. అందరి ద్వారా ఏదో ఒక పని మనం అనుకున్నట్లుగా వాడు పని చేయకపోవచ్చు. దీని ద్వారా ఏ పని జరుగుద్దో అది చూసుకోవాలంటే. వ్యర్థురా అనొద్దు, యుద్ధస్వరు అనొద్దు. మన పాస్టమ్ గారి మామయ్య ఒక అక్షయ్ కుమార్ అని ఉండేవారు. ఆయన కూడా ఇదే సిద్ధాంతం, ఎవరిని కూడా యూజ్లెస్ ఫెలో అనొద్దని చెప్పు. అక్షయ్ కుమార్ ఆయన హార్మోనియం మనం ఇక్కడ వాయించేది. ఇప్పుడు యూజ్లెస్ ఫెలో అనొద్దు, లెస్ యూజ్ఫుల్ ఫెలో అనాలి. పనికిరానోడు అనొద్దు, తక్కువ ప్రయోజనకారి అనాలి. ఒకడే ఎక్కువ ప్రయోజనకారి, ఒకడేమో తక్కువ ప్రయోజనకారి. అక్షయ్ కుమార్ యొక్క సూక్తి అండి, ఎంత తెలివైనటువంటి మాట కదా. ద మోస్ట్ యూజ్లెస్ ఫెలో అయినా సరే ఒకడు 20 కన్నా పని చేస్తాడు. ఒకడు శుభ్రంగా ఉండడు, రోజు స్నానం చేయడు, వాడు ఎంత మురికిలోనా హాయిగా ఆనందంగా బతుకుతుంటాడు. వాడు కూడా నాకెంతో అవసరం. ఎప్పుడన్నా డ్రైనేజ్ బ్లాక్ అయిందనుకో, వాడు శుభ్రం చేయమంటే ఆనందంగా శుభ్రం చేస్తాం. ఎందుకంటే వాడు ఆ వాసనకు అలవాటు పడిపోయి ఎంత ప్రయోజనకారి. అందరూ నా అంత నీటుకుంటే వాళ్ళని ముట్టుకుంటారు కదా. అసలు నేను వాళ్ళని డ్రైనేజ్ బ్లాక్ అయితే క్లీన్ చేయమని చెప్పి అది చేసి వచ్చే లోపల హ్యాబిట్స్కి వెళ్తాను నేను. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఉండదు అన్నమాట. లేని పని కల్పించుకొని హ్యాబిట్స్కి పోయి కోటి పోయి తిరిగి వచ్చేసరికి ఇదంతా కడిగేసి శుభ్రంగా మళ్ళీ ఫెనాయిల్ డెటాల్ పోసి కడిగి ఇల్లంతా డెటాల్ వాసన రావాలి, లేకుంటే ఫెనాయిల్ వాసన, ఈ బ్యాడ్ స్మెల్ ఉండొద్దు అనమాట. అబ్బా, ఎప్పుడైనా డ్రైనేజ్ క్లీన్ చేయాలంటే నాకెంత బాధో చెప్పలేదు. అసలు దేవుడు ఈ డ్రైనేజ్ సిస్టమే లేకుండా ఉంటే బాగుంటుండే. అసలు నూతన సృష్టి నాకు బ్రహ్మ పదవి వచ్చినప్పుడు అసలు ఈ సిస్టమే లేకుండా చేస్తా అని ఎన్ని కలలు కంటాను. కనుక అందరూ ప్రయోజనకారులే. ఎంత చదువు రానివాడు నిష్ప్రయోజకుడు. కొంతమంది ఎక్కువ ప్రార్థన చేయరు, ప్రార్థనలో దిక్కులు చూస్తుంటారు, వాడు కూడా ప్రయోజనకారి. మనం ప్రార్థనలు ఉన్నప్పుడు వాడు టీ అన్న పెట్టుకొస్తారు కనీసం. మరి యూజ్లెస్లో ప్రార్థన చేయండిరా అని అంటే అందరూ ప్రార్థన చేస్తాం, మరి వంట ఎవరు చేస్తారు? కనుక అది వాడిని ఎందుకు వాడుకోవాలి? కొంతమంది తక్కువ ప్రార్థన చేస్తారు, కొంతమంది ఏమో ఏ పని చేయరు, 24 hours ప్రార్థన చేస్తారు. అరే యూజ్లెస్లో ఎప్పుడు ప్రార్థన అనొద్దు, అది కూడా అవసరమే. ప్రార్థన దీపం వేసేది కూడా అవసరమే. అందరూ కావాలి అనుకోవడము పరిపూర్ణుడి లక్షణము. అది నేను చెప్తున్న మాట ఏంటంటే అది పరిపూర్ణుడి లక్షణం, అది ఉండాలి. తర్వాత సహోదరుని చూసి కోపపడు ప్రతివాడు అన్నాడు. కింద ఫుట్ నోట్ చూడండి, నిర్నిమిత్తముగా. అసలే కోపడుతుంది కాదండి,
ప్రేమ త్వరగా కోపపడదు అంటే అర్థం ఏంటి? అసలే కోపపడదని అర్థం కాదు. ప్రేమ ఆలస్యముగా కోపపడు. కోపపడొచ్చు, కానీ నిర్నిమిత్తముగా కోపపడువాడు విమర్శకు లోనగు. దేవుని బిడ్డలారా గమనించాలి. ఆఖరి మాట నేను చెబుతున్నాను. శరీరముతో చేసే పాప కార్యములను గూర్చి మనము ఎంత భయపడతామో, ఈ మాట వినండి. శరీరముతో పాప కార్యము చేయడానికి ఎంత భయపడతామో, దానిని గూర్చి మనస్సులో ఆలోచించడానికి కూడా అంతే భయపడాలి. ఐ థింక్ ఐ కుడ్ మేక్ ఇట్ వెరీ క్లియర్. మళ్ళీ చెబుతాను. శరీరముతో పాపకార్యం చేయడానికి అమ్మో ఎలా చేయాలి ఇంత పాపకార్యం అని ఎంత భయపడతామో, మనస్సు లోపల పాపమును ఆలోచించడానికి కూడా అంతే భయపడాలి. ఇది పరిపూర్ణుడి యొక్క లక్షణం. మనస్సులోనికి పాపం ప్రవేశించినప్పుడు కూడా పశ్చాత్తాపము, బాధ, వేదన, పాపపు ఒప్పుకోలు, క్షమాపణ కొరకు వేడుకోలు ఉండాలి. 28వ వచనములో ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడను. ఏం చేశాడు పాపం? ఏమీ చేయలేదు. కన్నుతో చూసి బాగుందనుకున్నాడు. నేను పాపం చేస్తే ఎలా ఉంటుందని కొంచెం ఆలోచించాడు. శరీరంతో ఏమీ చేయలేదు. కానీ అది కూడా శరీర పాపముతో సమానమేనన్నాడు యేసయ్య. అంటే అర్థం ఏంటంటే మన తలంపుల మీద కూడా మనము చాలా శ్రద్ధగా ఒక నిఘా వేసి ఉంచాలి. తలంపుల మీద కూడా నిఘా వేసి ఉంచాలి. ఏమేం జరుగుతుంది లోపల? పాపమును గూర్చి ఆలోచించడానికి సంతోషంగా నీ మనసును అప్పగించడం అనుకో, నువ్వు పరిపూర్ణుడివి కాదు. తలంపు వస్తుంది ఒకవేళ, వెంటనే దాన్ని బంధించాలి, గద్దించాలి, తొలగించుకోవాలి, అసహించుకోవాలి. తండ్రి క్షమించిన ఆయన, ఈ తలంపు నాకు రాకూడదు వచ్చింది, దాన్ని నేను తిరస్కరిస్తున్నాను తండ్రి, ఆ తలంపును యాక్సెప్ట్ చేయట్లేదు, క్షమించిన ఆయన అని వెంటనే అప్పటికప్పుడే మొరపెట్టుకోవాలి. ఎన్ని చెప్పాను నేను ఇప్పుడు? ఎన్ని చెప్పా చెప్పండి? 5, 6, 7? మళ్ళీ ఏకరవు పెట్టండి. మొట్టమొదట ఏం చెప్పాను? శరీర అవయవముల కంటే పరిశుద్ధతే చాలా ముఖ్యము అని మనం అనుకోవాలి. రెండవదిగా ఇతరుల కోసము శ్రమ తీసుకోవడానికి ఇష్టపడాలి, సిద్ధంగా ఉండాలి. ఇతరుల కోసము నష్టపడడానికి కూడా మనం ఇష్టపడాలి. మూడవదిగా మాటకు కట్టుబడి, 4వదిగా మాటకు కట్టుబడి ఉండాలి. మాట మీద నిలకడగా నిలబడాలి. మాట ఇస్తే దాన్ని పోషించుకోవాలి, మాట ఇస్తే నెరవేర్చుకోవాలి. 4వది. 5వది సమాధానము కొరకు ఎప్పుడు మనము ప్రయత్నం చెయ్యాలి. 5వది. తర్వాత అమ్మా ఏమన్నావు? ఎవరిని కూడా వ్యర్థురాని పిలవద్దు. అందరూ కూడా ప్రయోజనకారులే. కొంతవరకు అందరూ దేనికైనా ఒకదానికి పనికొస్తారు. తరువాత అనవసరంగా కోపపడవద్దు. తరువాత శరీర పాపము ఎంత భయంకరమో మనస్సులో దానిని ఇష్టపూర్వకంగా ఆలోచించుట అంతే పాపం, అంతే అసహ్యము, అంతే ఖండించదగినది, అంతే దేవునికి దుఃఖకరమైనది అని మనము భావించాలి. ఎందుకు చెప్పాను మొత్తం చెప్పండి? కనుక దేవుని బిడ్డలారా, ఇంకా ఎన్నెన్నో విషయాలు. వ్యాజ్యములో కొన్నిసార్లు అవతల వాడిది అన్యాయమైన వాడిని గెలవనీయాలి.
ఇది పరిశుద్ధుడు పరిపూర్ణ లక్షణాలు. చూడండి 5వ అధ్యాయం 40వ వచనం. ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగీ తీసుకున్న గోరిన ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చేయి. నీ అంగీ అట, వాడంగి కాదు. నీ మీద కేసేశాడు, సఫారీ సూట్ ఏమో బాగున్నట్టుంది, లేకపోతే నీ పై అంగి చాలా బాగుంది అని వాడు నీ మీద కేసు వేశాడు. ఆ అంగి 4 సార్లు వాడు దొడుక్కున్నాడు, మా ఇంట్లో దొంగిలించాడు, దొంగ కేసు వేశాడు. అసలు మనదే, వాళ్ళది కాదు, అబద్ధంగా కేసు వేశాడు. అప్పుడు మనం న్యాయం కొరకు ఫైట్ చేయొచ్చు. న్యాయం కొరకు ఫైట్ చేసి ఇది నీదెక్కడిది, అసలు ఈ కుట్టించిన టైలర్ నీకు తెలుసా, నేను ఎప్పుడో ఒప్పుకుంటాను. ఏ టైలర్ దగ్గర కుట్టించానో నాకు చెప్పు అంటే ఎల్పార్ టైలర్ అని వాడు ఎప్పుడో చూసింటాడు అనుకో. ఆ టైలర్ నల్లగా ఉంటాడా తెల్లగా ఉంటాడా, పొట్టిగా ఉంటాడా పొడుగ్గా ఉంటాడా, మన అడ్రస్ ఎక్కడ, ఇది ఏ సంవత్సరంలో గుర్తించుకున్నాను చెప్పు, వివరాలు చెప్పు అంటే వాడు ఎక్కడొక దొరికిపోతాడు. అంగీ నాది సార్, వాడిది కాదు, బాగుందని దీన్ని కొట్టేద్దామని చూశాడు. న్యాయం కొరకు మనం ఫైట్ చేయొచ్చు, కానీ అందులో నీ గొప్పతనమే ఉంది. లోకస్తులు కూడా న్యాయం కొరకు పోరాడతారు. ఒక్కోసారి మనకు నష్టమైనా అవతల అన్యాయం అయినా పోనీలే అనుకోవాలి. ఒక మాట గమనించాలి, ఇంకొకరికి అన్యాయము జరుగుతున్నప్పుడు మనం ఎంత రియాక్ట్ అవుతామో అంతగా మనకు అన్యాయం జరిగినప్పుడు రియాక్ట్ కాకూడదు. నేను చాలా క్లియర్గా విత్ వెరీ క్లియర్ అండర్స్టాండింగ్ ఐఎమ్ స్పీకింగ్ దిస్ మార్నింగ్. నాకెన్నో అన్యాయాలు జరిగినాయి, నేను అమ్మకు ఊరుకున్నాను. కానీ ఇతరుల కొరకు అన్యాయం జరిగినప్పుడు విశ్వరూపం ప్రదర్శించి భయంకరంగా భయభీకరంగా కోపం వచ్చేస్తున్నాయి. నాకున్న శక్తియుక్తులన్నీ వినియోగించి ఆ అన్యాయాన్ని ఆపుతాను. కానీ అంత ఫోర్స్ ఎప్పుడు నా కొరకు నేను పెట్టుకోలేదు. కొంచెం ప్రయత్నిస్తాను, ప్రార్థన చేస్తాను. పైన దేవుడు ఉన్నాడు, బతికే ఉన్నాడు కదా, చచ్చిపోయాడా కాదు కదా, సజీవుడు నిత్యజీవుడు కదా, దేవుడు ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాను. ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి. మనము అవసరమైతే అన్యాయమును సహించుట మంచిది అంటారు. అన్యాయమును సహించుట మంచిది. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఒకరి మీద ఒకరు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము. అందరు చెప్ప, అంతకంటే అన్యాయము సహించుట మేలు కాదా? మళ్ళీ చెప్పండి, అంతకంటే వ్యాజ్యమాడుట కంటే అన్యాయము సహించుట మేలు కాదా? కొన్నిసార్లు మనకు అన్యాయం అవుతుంది. నిన్న ఒక అమ్మాయి, నేను అక్కడ బిజినెస్ మీటింగ్ లో కూర్చుంటే ఫోన్ చేసి బోర్ 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 అని ఏడుస్తుంది. డాడీ అని పిలిచి ఏడుస్తాను. ఏంటంటే అన్యాయంగా నేను మాట్లాడినారు డాడీ, నేను అసలు ఏ పాపం చేయలేదు డాడీ, నేను అసలు తప్పు చేస్తుంటే వాళ్ళ అన్న కూడా నేను పడతాను డాడీ, నేను ఏ తప్పు చేయకుండా అంటున్నారు, నేను భరించలేకపోతున్నాను డాడీ, నేను ఏం చేయకపోయినా అంటున్నారు, అసలు ఏం చేయలేదు, నేను చేస్తానేను, నేను పడతాను డాడీ అని అంటుంది. నోర్ మూయ్, డోంట్ టాక్ లైక్ అన్ ఇడియట్ అని తిట్టినా ఫోన్ గట్టుకున్నాను. అదేంటి నన్ను ఇడియట్ అంటే, నువ్వు ఒట్టి ఇడియట్ లాగా మాట్లాడుతావు, నోడు ఏం తప్పు చేసి ఉంటే నువ్వు పడతావా? అది లోకస్తులు ఎవరన్నా పడతారు, నీ గొప్పతనం ఏంటమ్మా? తప్పు చెయ్యకపోయినా పడాలి, అది క్రైస్తవం చెప్పు. తప్పు చేస్తే ఎట్లన్నా పడ, తప్పు చేసినా పడకపోతే ఏం చేసి పడతావా? తప్పు చేసినా నిరూపించి ఇంప్రూవ్ అయిపోయింది, నోరు ముసుకొని తలదించుకొని ఎవరైనా ఒక మాట పడతాడు. తప్పు చేసినప్పుడు నిందపడడం గొప్పతనం కాదు, అబద్ధముగా నీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు. యేసయ్య మీద ఎన్నో నిందలు మోపారు,
అవి నిజమేనయా అబద్ధమేనయా? అసలు ఈ క్రైస్తవ్యానికే విరుద్ధమైన మాట మాట్లాడుతుంది ఆ పిల్ల. నేను నిజంగా తప్పు చేసి ఉంటే నేను తప్పకుండా నేను ఆ మాట పడతాను డాడీ అంట. నువ్వేంటి పడేది? ప్రపంచంలో ఏ పనికి మాలిందనే పడుతుంది. యేసును ధరించుకున్నప్పుడు నువ్వు చేయాల్సిందేంటి? నీవు చేయని తప్పును కూడా మోయటానికి నీవు ఇష్టపడాలి. ఒక మాట పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డోళ్ళు కాదండి. చాలా మంది పాపం చేస్తారు, తప్పించుకుని తిరుగుతారు, ఏ నింద మోయరు. కొంతమంది ఏ పాపము చేయరు, నింద మాత్రం మోస్తారు. అన్యాయముగా అవమానము పాలైపోవడానికి సంతోషంగా సిద్ధపడిన వాడు ఎవరు? పరిపూర్ణుడు. అన్యాయపు తీర్పు పొందిన వాడు యేసు కొనిపోబడును కదా అంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి? నన్ను వెంబడించమన్నాడు యేసయ్య. ఏమండి కదా? నన్ను వెంబడించండి అన్నాడు. యేసయ్య వెనక నడిస్తే మరి ఆయనకు ఎదురైన అనుభవాలన్నీ మనకు కూడా ఎదురవుతావా ఎదురుకోవా? యేసు వెనక మనం వెంబడిస్తే మనం కూడా యెషయా 53వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 8వ వచనం చదవండి, తొందరగా ముగించేస్తాం. అన్యాయపు తీర్పు నందిన వాడు అతడు కొనిపోబడేమో. యేసు వెనక మనం నడిస్తే మనం కూడా ఏం తీర్పు పొందుతాము? అన్యాయపు తీర్పు. యేసయ్యకేమో అన్యాయం జరిగింది, మనకు న్యాయం జరుగుతుందా? జరిగిందనుకో, అప్పుడు మనం ఏం చేస్తున్నట్టు? యేసుని వెంబడిస్తున్నట్టే మానేసినట్టే. ఇంకో రూట్లో నడిస్తేనే మరి న్యాయం జరిగేది. యేసు వెనక నడిస్తే తప్పకుండా ఆయనకు అన్యాయం ఏంది, మనకు కూడా అన్యాయం అవుతుంది. కనుక పిల్లారా, ఇవన్నీ చెప్పారు యేసయ్య. ఇవన్నీ చెప్పి పరిపూర్ణులైన వ్యక్తులుగా మీరు ఉండాలి అన్నాడు. అనగా పరిపూర్ణుడి వ్యక్తిత్వము లోపల ఈ లక్షణాలన్నీ ఉండాలి. ఇంకా మీరు మదించి చదువుకోండి, ఎన్నో విషయాలు అక్కడ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఒకటి అరా కాదు, ఎన్నో ఉన్నాయి. 5వ అధ్యాయములో ఈ భయంకరమైనటువంటి స్టాండర్డ్స్, హిమాలయన్ పీక్ చూపించి మీరు ఇలాంటి పరిపూర్ణులుగా ఉండాలి, ఎందుకంటే మిమ్మల్ని కన్న పరలోకపు తండ్రి ఇలాంటి వాడే కాబట్టి అని చెప్తారు. దేవుని స్తోత్రం కలుగునుగా. పొద్దున్న లేచి ఈనాడు పేపర్ చదువుతుంటే అందులో ఒక అమ్మాయి ఇంటర్వ్యూ ఇస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ నుండి ఈమె ఎవరెస్ట్ శిఖరం ఎక్కబోతున్న మొట్టమొదటి మనిషి. ఎవరెస్ట్ శిఖరం ప్రపంచంలోకెల్లా అతి ఎత్తైన కొండ శిఖరం. ఎవరెస్ట్ శిఖరం మీదకి ఎక్కబోతున్నాను. ఆంధ్రప్రదేశ్లో పుట్టి హైదరాబాదీ ఆమె, హైదరాబాద్లో చదువుకుంది. అది మనకందరికి గర్వకారణం. ఎవరెస్ట్ కొండెక్కితే గర్వకారణం. టెన్సింగ్ నార్కీ అనేవాడు మొట్టమొదట కొండ మీదకి ఎక్కారు. ఎడ్మండ్ హిల్లరీ ఇద్దరు కలిసి ఎక్కారు. ఆ తర్వాత చాలా మంది ఎక్కారు. ఇప్పుడు ఈ అమ్మాయి హైదరాబాదీ పిల్ల ఎక్కబోతోంది అని గర్వకారణంగా రాశారు. నేను అనుకున్నాను, ఒక పిచ్చోళ్ళారా, ఎవరెస్ట్ ఎవడైనా ఎక్కొచ్చు కానీ ఎక్కలేని ఎత్తైన కొండ అని ఒకరు చెప్పారు దావీదు కదా. అది ఎక్కినోడు ఇంకెంత గ్రేట్ అండి. ఎవరెస్ట్ ఎక్కితే గ్రేట్ అంట. ఎక్కలేని ఎత్తైన ఆత్మీయ కొండ, ఆత్మీయ పరిపూర్ణత, పరిపక్వత అనే కొండ మీదకి ఎక్కాలి. కష్టమే కానీ ఎక్కువ, నీకు బహుమానం ఉంటుంది. దేవుడి స్తోత్రం కలుగునుగా. కష్టమైన ఎక్కువ, నీకు నిత్యత్వంలో బహుమానము, ఘనత, గుర్తింపు, హోదా ఉంటుంది. ఎక్కాలి, కొండ మీదకి ఎక్కాలి. 40-50 ఏళ్ల కిందట ఎక్కాడు ఆయన. ఎడ్మండ్ హిల్లరీ, టెన్సింగ్ నార్కీ ఇద్దరు కలిసి ఎక్కారు. నేను ఇప్పుడు చెప్పుకుంటున్నాను. అది ఎవరికి చేతగాని ఘనకార్యమును వారు సాధించినారు గనుక. అలాగే మరి ఈ పరిపూర్ణత అనే దాన్ని మనం సాధించగలిగితే పరలోకపు దేవదూతలు చెప్పుకుంటారు మన గురించి. ఆ ఉన్నతమైన శిఖరం మీదకి మనం ఎక్కుదాం. ఒక్క ప్రశ్న వేస్తాం, అసలు పరిపూర్ణంగా అవుదామని కోరుకుందా? ఉందా? లేకపోతే వ్యసన పడుతూ వెళ్ళిపోవాల్సి వస్తుంది. ప్రార్థన చేసుకుందాం తలలు వంచి. పాపం అంటే ఏమిటో కాదు, మన తండ్రికి దుఃఖకరమైన ప్రతి స్థితి పాపమే.
మన ప్రభువుకు బాధ కలిగించే ప్రతి అభిప్రాయము మనలో పాపమే సుమా. నీవు చేసే ఏ శరీర పాపము కంటే ఇతర పాపములన్నిటికంటే కూడా దేవునికి బాధ కలిగించే పాపం ఒకటి ఉన్నది. నేను పరిపూర్ణుడిని కావాలి అనే కోరిక నీలో లేకపోవడమే దేవునికి ఎక్కువ బాధ కలిగిస్తుంది. పరిపూర్ణుడిని కావాలని ఇతడికి కోరికే లేదు. రేపు వివాహం ఎలా జరుగుతుంది, నాతో కాపురం ఎలా చేస్తాడు, ఈ అమ్మాయి నాతో కాపురం ఎలా చేస్తుంది అని దేవుడు వేదన పడి మాట్లాడుతున్నాడు ప్రియులారా.